నమస్తే, నేను ప్రియా. ధూమ్ ధామ్ డోల్ బాజే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భాగ్యనగరంలో ఇవాళ ఎటు చూసినా కూడా గణనాథుని విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. గణపతి బప్ప మోరియా, బై బై గణేష అంటూ గణనాథుని నామస్మరణలతో భాగ్యనగర వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. భక్తులందరూ కూడా డాన్సులు చేస్తూ, కేరింతలు కొడుతూ, రంగులు చల్లుకుంటూ, ప్రసాదాలు తినిపించుకుంటూ కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్నాం. ఇక్కడ గణేష్ నిమజ్జనం ఉత్సవానికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి భక్తుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. మరి ధూమ్ ధామ్ డోల్ బాజే కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుడు పూజలు అందుకున్న తర్వాత ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే సరస్వతి కాలనీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి కొన్నిటిల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అదే ఉమెన్ బ్యాండ్ టీమ్ మిత్రాంగ్ పథక్ అని ఒక బ్యాండ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో మహిళా డోలు వాయిద్య కళాకారులతోటి ప్రస్తుతం నేనున్నాను. సో అసలు దీనిలోకి వీళ్ళు ఎలా వచ్చారు, ఎలా ప్లే చేస్తున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. హలో, హాయ్. నా పేరు కృష్ణ. నేను యాజ్ అ ప్రొఫెషన్గా ఒక టీచర్ని. ఓకే, సో ఇక్కడ మా గ్రూప్ పేరు మిత్రాంగల్ డోల్ తాషా పథక్. సో వి ఆల్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో అసలు మామూలుగా ఈ బ్యాండ్ టీమ్ అంటేనే విమెన్ సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం అసలు అది అంత నార్మల్ ప్రొఫెషన్ కాదు కదా. అసలు ఈ ప్రొఫెషన్ మీరు ఎలా చూస్ చేసుకున్నారు? అది ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం అంటే ఒక ఉమెన్కి ఏమంటారు, ఒక ప్యాషన్ ఉండాలి నేర్చుకోవాలన్నా. యాజ్ యూ ఆల్ నో దట్ ఒక గర్ల్ ఏమన్నా అనుకోగలిగితే షీ విల్ డూ. సో అది ప్యాషన్ ఉండాలి ఒక గర్ల్కి, అది గలుగుతుంది అంటే షీ విల్ డూ దట్. మీరు అన్నది కరెక్టే, ఒక ప్యాషన్ ఉండాలి, అది చేయాలి అనుకున్నప్పుడు చేస్తుంది. బట్ అసలు ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు డోల్ నేను పట్టుకోవాలి, నేను ప్లే చేయాలి అన్న ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి? ఆ ఇన్స్పిరేషన్ ఆ బీట్స్లో ఉంటుంది. ఆ డోల్ తాషా బీట్స్ మనం ఎలా ప్లే చేస్తారో దాంతో మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. దాని బీట్ కానీ, దాని సౌండ్, ప్రతి ఒక్కటి దట్ కమ్స్ ఫ్రమ్ ద డోల్ తాషా పథక్. అంటే దాని సౌండ్ వల్ల మాకు ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఆ బీట్ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ బీట్లో. వర్కే ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మామూలు ఈజీగా మనం సింపుల్గా చేసుకుని కేక్ వాక్ లాగా వర్క్ కాదు ఇది. యూ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్, రైట్? సో అది ఆ వెయిట్ని అంతసేపు క్యారీ చేయాలి, నిలబడాలి. అసలు అదంతా మీకు టఫ్ అనిపించలేదా? అస్సలు అనిపించదు. ఒక్కసారి అలవాటు అయిందంటే ఆ ఎంజాయ్మెంట్ చేసుకుంటా మనం ఏదైనా పని ఈజీగా అయిపోతుంది. ఏది హార్డ్ ఉండదు. మనం ఈజీగా అనుకుంటే అది ఈజీగా అయిపోతుంది, హార్డ్ అంటే అది హార్డ్ అయిపోతుంది. కాబట్టి వీ డోంట్ ఫీల్ ఎనీ హార్డ్నెస్ టు క్యారీ దట్. అయితే ఇందాకటి నుంచి చూస్తున్నాను, అంటే మేము స్టార్ట్ చేయడానికి మీరు చాలాసేపటి వీటిని క్యారీ చేస్తున్నారు. అంటే ఇంతసేపు మీరు క్యారీ చేయడం అంటే ప్లే చేయకముందే మీరు చాలాసేపు క్యారీ చేస్తున్నారు. ఆ తర్వాత ప్లే చేసేటప్పుడు కూడా మీరు అవి పట్టుకొని ప్లే చేయాలి. అంటే మీరు చూసే మాకు చాలా హార్డ్ అనిపిస్తుంది. అసలు ఇది ఇంత ఈజీగా మీరు ఎలా చేయగలుగుతున్నారు? అది ఈజీగా ఎలా చేయగలుగుతామంటే మాకు ట్రైనింగ్ ఇచ్చారు. దానికి ఆల్రెడీ మాకు ప్రిపేర్ చేశారు. మీకు ఇలా ఉంటుంది, 3 hours మీకు నించోవాలి. దానికి ప్రతి ఒక్కటి మాకు 4 months నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. కాబట్టి నౌ వీ క్యాన్ డూ ద ఈజీలీ దట్ వర్క్. కాబట్టి అంత హార్డ్గా అనిపించదు. అది లైక్ ఈజీగా మేము క్యారీ చేయగలుగుతాం ఇప్పుడు ఆ డోల్. థ్యాంక్ యూ. సో ఇంకొకరు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ బ్యాండ్ అసలు నాకు నిజంగా వీళ్ళని చూస్తుంటే చాలా ఎంజాయ్మెంట్తో పాటు ఇన్స్పిరేషన్ కూడా అనిపిస్తుంది. ఇంతసేపు వీళ్ళు నిలబడి ఎలా చేస్తున్నారు? అసలు మీకు ట్రైనింగ్ ఎలా స్టార్ట్ అయింది? మా ట్రైనింగ్ సాటర్డే అండ్ సండే ఉంటుంది. 3 hours, మార్నింగ్ 8 o'clock to 11 o'clock దాకా. సో ఇది స్టామినా బిల్డింగ్ కోసం 3 hours పక్కా వీ హ్యావ్ టు ప్రాక్టీస్. స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, కానీ ఎవ్రీ వీకెండ్ ట్రైన్ చేస్తూ ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు
ఈ అమ్మాయి అంటేనే అంతంత వెయిట్ పుట్ చేయలేరు, అంతంతసేపు నిలబడలేరు అనేది ఎక్కువ అనుకుంటారు. మీరు స్టార్టింగ్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా అనిపించిందా గివప్ చేసేయాలి బా, ఎందుకు ఇది ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి? స్టార్టింగ్లో అనిపించింది. సెకండ్ డేనో ఫస్ట్ డే నేను ఎప్పుడైతే తీసుకున్నానో ఫుల్ పెయిన్ అయింది, మొత్తం బాడీ వాజ్ పెయినింగ్. బట్ సెకండ్ డే అనిపించింది గివప్ చేయాలి అని. కానీ మళ్ళీ అనిపించింది వై ఐఎమ్ డూయింగ్ ఫర్ గాడ్, సో ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ షో అప్ ఇన్ దిస్ అండ్ మళ్ళీ వెళ్ళిన. దాని తర్వాత పెయిన్ అనేది అసలు అవ్వలేదు. అసలు సెకండ్ వీక్ నుండి అసలు ఏం పెయిన్ లేకుండే. ఇట్ వాజ్ లైక్ మై బాడీ యాక్సెప్టెడ్ ఇట్. యా, అండ్ దట్ వాజ్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్. అండ్ ఇంకొకటి, మన వెయిట్ కూడా దానికి తగ్గట్టు ఉండాలా? మనం ఎంత వెయిట్ ఉండాలి అనేది కూడా మీకు ట్రైనింగ్లో ఏమైనా చెప్తారా? లేదు, అట్లా ఏం లేదు. కానీ స్టార్టింగ్ వెయిట్ ఏమో 8 kgs ఉంది, 15 kgs దాకా ఉంది. సో మన బాడీకి ఎంత తీసుకోవచ్చు, యూ క్యాన్ ఈజీలీ క్యారీ ద వెయిట్. అంటే మీ బ్యాండ్లో నేను ఇంకా చిన్న పిల్లల్ని కూడా చూసాను, చాలా చిన్నగా ఉన్నారు అండ్ వాళ్ళ వెయిట్ కూడా తక్కువే ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టు, అంటే ఎవరి వెయిట్కి తగ్గట్టు వాళ్ళకి మనకి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు కదా, ఆ వెయిట్ ఆటోమేటిక్గా బాడీ యాక్సెప్ట్ చేసుకుంటుంది. అవును, మళ్ళీ మీరు దాని పెద్ద సైజ్ కూడా తీసుకుంటే కొంచెం అనిపిస్తుంది, కానీ విదిన్ వన్స్ యూ స్టార్టెడ్ ఇట్ విల్ యాక్సెప్ట్ అండ్ యూ విల్ నాట్ ఫీల్ కొంచెం కూడా వెయిట్ అని అనిపించదు. సో మీరు ఎలా వచ్చారు ఈ బ్యాండ్ వరకు, అసలు మీకు ఎలా తెలుసు? లాస్ట్ ఇయర్ ఫేస్బుక్లో ఎంక్వైరీ చేశాను. నా ఇన్స్పిరేషన్ ఏమో మహారాష్ట్ర పీపుల్కి చూసి వచ్చింది. సో హైదరాబాద్లో కూడా ఉందా అని ఎంక్వైరీ చేశా, ఫేస్బుక్లో కనిపించింది. లాస్ట్ ఇయర్ నేను ఎగ్జాక్ట్గా గణేష్ చతుర్థికి ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అయిపోయాయి అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ మే నుండి స్టార్ట్ అయ్యింది, కానీ నేను జూన్లో కాంటాక్ట్ చేస్తే అడ్మిషన్స్ ఉన్నాయని అన్నారు. అంటే వెంటనే నెక్స్ట్ వీక్లో నేను జాయిన్ అయిపోయాను. టోటల్ అంటే ఒక పర్సన్ కంప్లీట్ ట్రైన్ అవ్వడానికి ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు? ఇది మే నుండి స్టార్ట్ అవుతుంది. 3 months, 3.5 months ట్రైనింగ్ పక్కా ఉంటుంది. సో ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఆ 3 months సరిపోతుందా? పర్ఫెక్ట్. ఎందుకంటే ట్యూన్స్ నేర్పిస్తారు. లాస్ట్ 1 month ఏమో ఓన్లీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో సరిపోతుంది. స్టార్టింగ్లో అనిపించింది అవుతుందా లేదా అని, కానీ ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తున్నాం అప్పుడు అనిపించింది ఇది ఈజీ, వీ కెన్ డూ ఇట్, ఎనీవన్ కెన్ డూ ఇట్. సో అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, సో మీరు ఇంకెవరికైనా సజెస్ట్ చేస్తారా ఇది బాగుంటుంది, ఇది ఇలా మనం ఎంజాయ్ చేయొచ్చు? యాక్చువల్లీ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, హోల్ డే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యూజిక్ వైబ్రేషన్స్ అండ్ ఆల్ ఎంత ఫీల్ సో హ్యాపీ ఇన్సైడ్. సో ఎవ్రీ వీకెండ్ ఇట్ వాస్ మేకింగ్ మీ టు కమ్ దేర్. సో మేబీ ఇంకా మెడిటేషన్ లాగా ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇట్ ఈస్ లైక్ మ్యూజిక్ ఈజ్ అ హీలింగ్ థెరపీ, రైట్? పీపుల్ విల్ ఎంజాయ్ లాట్. నైస్, థ్యాంక్ యూ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అష్టప్రదా. ఓకే ఆయన ఆడి తీసుకోండి. మండిత శస్త్రాస్త్ర పారంగత క్షత్రియ కులావతౌస సింహాసనాధీశ్వర प्रतिपालक श्रीमंत 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 श्री छत्रपति शिवाजी महाराजांचा श्री छत्रपति शिवाजी महाराजांचा जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी. हर हर महादेव, हर हर महादेव. भारत माता की जय, भारत माता
రైట్, మనకి బ్యాండ్లో ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, మరొక క్యూటీ కూడా ఉంది, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేంటి? దత్తాత్రి. దత్తాత్రి ఏం చదువుతున్నావు? నేను ప్రస్తుతానికైతే ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ నా ప్రొఫెషన్ ఎంపీసీ స్ట్రీమ్స్. ఇది మా డోల్ పేరు మిత్రాంగన్ డోల్ తషా పథక్. దీన్ని బ్యాండ్, ఈ డోల్ది వెయిట్ తక్రీబన్ లైక్ 50 kg అట్లా ఉంటుంది, బట్ నాది 15. అట్లా 2-3 చిన్న అంటే వాళ్ళ సైజ్ వాళ్ళ బట్టి వాళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఎంత హ్యాండిల్ చేస్తావు అని చెప్పి, ఒకవేళ చిన్నోళ్ళకి నువ్వు పోయి 50 kgs ఇస్తే వాళ్ళు వెయిట్ చేయలేరు. బట్ ఈ 15 kgs నేను ఎత్తడం అంటే మాకు 4 months ట్రైనింగ్ ఇచ్చింది. ఫస్ట్ 2 weeks యూ విల్ బీ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, బట్ ఆఫ్టర్ ద ట్రైన్ అవుతూ మేము ఇక్కడి వరకు వచ్చాము. చాలామందికి చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి, బట్ వీఆర్ ప్రౌడ్ అండ్ వీ హ్యావ్ సో గుడ్ ట్రైనర్స్. మాకు మా ట్రైనర్స్ ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ వల్లనే మేము ఇక్కడి వరకు వచ్చినాం, లేకపోతే మేము ఎక్కడనో దూరంలో ఉంటుండే. వాళ్ళు ఇచ్చే గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ మై ట్రైనర్స్ ఆర్ మై ఐడల్స్. సో ట్రైనర్స్ మంచిగా ట్రైన్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ ప్లే చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. బట్ మీరు అసలు ఇక్కడికి రావడానికి ముందు ఇంట్లో వాళ్ళు కూడా అగ్రీ చేయాలి కదా. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇది నేను చూస్ చేసుకుంటాను, నేను ఇది ప్లే చేస్తానని చెప్పిన అంటే ఫస్ట్లో నాకు డోల్ అంటే నా ప్యాషన్. అది నేను ఇంట్లో చెప్పాను, వాళ్ళు వద్దన్నారు. దాని తర్వాత నేను 1 week కొట్లాడి మరి నేను ఇక్కడికి వచ్చినాను. దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాది చూసినాక అప్పుడు వాళ్ళకి అర్థమైంది, యా షీ క్యాన్ డూ కర్కే. అందుకే నేను చలో అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో వన్స్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు అనుకోలేదా ఇంట్లో వాళ్ళని కాదని నేను ఇది చేస్తున్నా, నాకు ఎందుకు ఇంత స్ట్రగుల్, నేను ఇది చేయలేకపోతానేమో, ఇలాంటి ఫీలింగ్ నెగిటివ్ ఎప్పుడు రాలేదా? అస్సలు రాలేదు. ఇక్కడికి రాగానే ఒక వైబ్, ఒక బీట్ అనేటిది చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు తాషా బీట్స్ చూడండి, డోల్ బీట్ చూడండి. తాషా డోల్ 2 మిక్స్ అవుతే దాని బీట్ వేరు ఉంటుంది. ఆ బీట్ మేము ఎంజాయ్ చేసి కొడతాం. మా ఎంజాయ్మెంట్ చూసి ఆడియన్స్ ఎంజాయ్ చాలా చేస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మేము ఎంజాయ్ చేసి కొడతాం. దట్ ఈస్ ద రీజన్. అప్పుడు అసలు అది పెయినే అనిపించదు. అండ్ బప్పా ముంగడ చేయడం ఇట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్. రైట్, హాయ్, నీ పేరేంటి? నా పేరు అనుష. నేను 9th క్లాస్లో చదువుతున్నాను. ఇంకా నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఈ బ్యాండ్ అసలు నీకు ఎలా తెలుసు? ఈ బ్యాండ్ నేను నార్మల్గా యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసినాక నాకు నచ్చింది. లైక్ గర్ల్స్ బాయ్స్, అసలు గర్ల్స్ ఏమైనా కొడతారు, అసలు వాళ్ళు ఎత్తి ఇట్లా కొడుతుంటే అసలు అదొక లైక్ వేరే విధంగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఇంకా చూసినాక నాకు నేర్చుకోవాలని. ఫస్ట్ టైం నువ్వు ఎవరిని చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యావు? ఎవరిని చూసి అబ్బా నేను కూడా కొట్టాలి, ఈ డ్రమ్స్ నేను కూడా ప్లే చేయాలి అని ఎప్పుడు అనిపించింది? నాకు ఒక్కరిని చూసాను ఏం లేదు, బట్ గర్ల్స్ ఎట్లయితే కొడుతారో వాళ్ళు చూసి వాళ్ళు రెడీ అయ్యి మంచిగా ఇట్లా డోల్ ఇంత పెద్ద చేసుకొని వాళ్ళు కొడితే ఇంకా నాకు నచ్చింది వాళ్ళని చూసి. అందుకోసం ఇంక వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా జాయిన్ అయినా. సో ఇప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్గా ప్లే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పాలంటే స్టార్టింగ్లో నాకు అసలు ఏడ్చా అని, లైక్ నేను పోను అని. బట్ దాని తర్వాత ఎట్లయితే రెగ్యులర్గా క్లాసెస్ అవుతున్నాయో దాని తర్వాత ఇప్పుడు నాకు ఈ గణేశుడి తర్వాత వీళ్ళని వదిలేయాలి అంటే బాధ అనిపిస్తుంది. ఐ విల్ మిస్ దెమ్. ఈ మామూలుగా ఈ గణేష్ ఉత్సవాల్లోనే కాకుండా మామూలు ఇంకెక్కడ ప్లే చేస్తారు యూజువల్లీ? గణేష్ ఉత్సవాలే కాకుండా లైక్ ఇప్పుడు దుర్గామాతది వస్తుంది కదా, అప్పుడు గుడి పడవ అట్లా నార్మల్గా దేవుడికి సంబంధించిన దాంట్లో ప్లే చేస్తాము. సో మీ బ్యాండ్ పథక్ వాళ్ళ సపోర్టు, ఆ ట్రైనర్ సపోర్ట్ మీకు ఎలా ఉంది?
వాళ్ళు మనకి ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ట్యూన్స్ రాకపోతే వాళ్ళు 10 సార్లు మనకి ఒకవేళ మీకు రాకపోతే నాకు చెప్పండి, ఎంత లేట్ అయినా సరే మేము మీకు హెల్ప్ చేస్తాము. వాళ్ళు హెల్ప్ చేయడం వల్లనే ఇప్పుడు మేము ఇట్లా ఉన్నాము. సో ఇంకెవరికైనా సజెస్ట్ చేస్తారా ఈ బ్యాండ్ ఇలా ప్లే చేయొచ్చు, బాగుంటుంది, ప్రొఫెషన్ కూడా రెగ్యులర్ ప్రొఫెషన్ లాగా? ఎస్, ఇప్పుడు గర్ల్స్కి బాయ్స్కి చిన్నపిల్లలు అసలు ఇప్పుడు మా దాంట్లో చూస్తే మీరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సజెస్ట్ చేయొచ్చు. బ్యాండ్లో ఉన్న వాళ్ళందరిలో నువ్వే చిన్నగా అనిపిస్తున్నావు? అవునవును, నేనే చిన్న, అంటే నాకంటే చిన్నగా కూడా ఉన్నారు. అసలు నీ పేరేంటి, ఎంత ఏజ్? నా పేరు అక్షర, ఐఎమ్ 14 years old. సో ఎలా వచ్చింది ఈ బ్యాండ్లోకి, నువ్వు రావాలనే ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే మా ఫ్రెండ్స్, మా ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది ఇందులోనే, ఆమె 2-3 years నుంచి ఇదే వాయిస్తుంది. సో ఆమెకి చూసి వాళ్ళ వీడియోస్ చూసి నాకు 2 years నుంచే ఇంట్రెస్ట్ ఉండే, కానీ జాయిన్ అవ్వడం కాలేదు. ఈ ఇయర్ ఎట్లయినా జాయిన్ కావాలి అని అనుకొని ఈ ఇయర్ జాయిన్ అయిపోయినా. అంటే యూజువల్లీ ఇప్పుడు మీ బ్యాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం అనేది వాళ్ళ జాబ్ చేసుకొని వచ్చి తర్వాత దీనికి రావడం, లేదా స్కూలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఒక 2 hours ప్రాక్టీస్. యాక్చువల్లీ మేము ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే అప్పుడు చేస్తాము. సో సాటర్డే సండే అట్లా అందరు ఫ్రీయే ఉంటారు. సాటర్డే మేము స్కూల్స్ చేసుకున్నాక ఈవినింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈవినింగ్ ఉంటే స్కూల్ చేసుకొని వస్తాం, ఒక్కొక్కసారి మార్నింగ్ ఉంటే బికమ్ హాఫ్ డే ఫ్రమ్ స్కూల్ ఆర్ ఎల్స్ విల్ నాట్ గో టు స్కూల్ సాటర్డేస్ ఆన్వర్డ్స్ అట్లా. సో ఇప్పుడు ఓన్లీ మీరు హైదరాబాద్లోనే ప్లే చేస్తారా, లేదంటే ఇంకా వేరే ప్లేసెస్ కూడా? లే ఇప్పుడైతే మేము ఓన్లీ హైదరాబాద్లోనే పర్ఫార్మెన్స్ చేస్తాం. యూజువల్లీ ఇప్పుడు గణేష్ ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాలు కాకుండా, అంటే ఫెస్టివల్స్ కాకుండా ఇంకేమైనా సెలబ్రేషన్స్ కూడా ప్లే చేస్తారా? అంటే యాక్చువల్లీ మేము కోటి దీపోత్సవం అక్కడ దగ్గర కూడా చేస్తాం, ఇంకా గుడి పడవ అప్పుడు కూడా చేస్తాం. ఇట్లా మాకు ఈవెంట్స్ వస్తుంటాయి. సో మేము ఈవెంట్స్ వస్తుంటే మాకు అవైలబుల్ ఉన్న దగ్గరకున్న ఏవేవైతే ఉన్నాయో అవి చేస్తాం. సో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ డోల్ పట్టుకున్నప్పుడు అసలు ఇంత వెయిట్ క్యారీ చేయడం, లేకపోతే నేను ఉన్న వెయిట్కి ఈ డోల్ క్యారీ చేయడం అసలు అవుతుందా లేదా, ఇలా అనిపించింది. ఆఫ్ కోర్స్ ఫస్ట్ క్లాస్ అప్పుడు అయితే బాగా పెయిన్ ఉండే, కానీ ఇట్లా వెనకాల అంతా మార్క్స్ పడ్డాయి తారుది. సో ఫస్ట్ టైం అనుకున్నాం బాగా నొప్పి ఉంది అట్లా అని, కానీ కొన్ని రోజులు అయిపోయాక, ప్రాక్టీస్ సెషన్స్ అయిపోయాక, ఈవెంట్స్ వస్తున్నాయని ఎగ్జైట్మెంట్తో మేము ప్రాక్టీస్ చేసినాం. ఆ ప్రాక్టీస్ అప్పుడు కూడా కొన్ని రోజుల తర్వాత, ఒక 2 classes తర్వాత మేము ఎంజాయ్ చేసినాం. ప్లస్ ఈవెంట్స్లో అయితే ఇంకా ఎంజాయ్ చేసి వాయిస్తాం. ఇప్పుడు మాకు పెయిన్ అట్లా ఏం ఉండదు, జస్ట్ వి ఎంజాయ్. ఇనిషియల్ డేస్లో ఇంట్లో ఎలా ఉండేది సపోర్ట్? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు అది తగిలించుకున్నప్పుడు మార్క్స్ పడ్డాయి అని, ఇలాంటివి అయినప్పుడు ఇంట్లో వద్దంటారు కదా, సో అలా ఏమన్నా ఉండిందా? ఎలా అయినా సరే నువ్వు నేర్చుకోవాలనే సపోర్టే ఉండిందా ఇంట్లో? లేదు, యాక్చువల్లీ మా ఇంట్లో నేనే ఇంట్రెస్టెడ్ ఉండే, అయితే నేనే మా మదర్కి చెప్పినాను నేను ఇట్లా నేర్చుకుందామని అనుకుంటున్నాను. అయితే మా మమ్మీ సపోర్టెడ్ మీ.
సో షీ టోల్డ్ ఆఫ్టర్ మీ, అయితే నేను చెప్పినాను నాకు ఇట్లా ఇట్లా అయింది అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ యూ హ్యావ్ టు స్ట్రగుల్. సో ఇవి అన్నీ తాకుతూనే ఉంటాయి. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. షీ సపోర్టెడ్ మీ అ లాట్. సో బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్. నైస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ బ్యాండ్లో ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదండి, ఒక్కొక్కరు అసలు ఇక్కడ వరకు ఎలా వచ్చారు, ఈ బ్యాండ్ ఎలా ప్లే చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది, అందరూ కూడా అంటే మనం ఒకటి అచీవ్ చేయాలి, ఉమెన్ ఏదైనా అనుకుంటే అచీవ్ చేస్తుంది అనేది కూడా దీని ద్వారా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. హాయ్, మీ పేరేంటి? నివేదిత. నివేదిత ఎప్పటి నుంచి ఉన్నారు ఈ బ్యాండ్లో? దిస్ ఇయర్ ఫ్రమ్ మే, సిన్స్ మే. సో 1 ఇయర్కి అంటే అందరికీ కూడా 3 మంత్స్కి పర్ఫెక్షన్ వచ్చేస్తుందా ఈ బ్యాండ్? అదే కాదు కానీ ఎవ్రీ వీకెండ్ వీ ప్రాక్టీస్ అలాట్, ఆల్మోస్ట్ లైక్ 3 hours ఆన్ సాటర్డే అండ్ సండేస్. సో సమ్టైమ్స్ వీ ఈవెన్ ఎక్స్టెండ్, డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ట్యూన్స్ ఆర్ వీ లర్నింగ్ దట్ డే. సో we practice a lot, so even weekends are enough at times, but then that's why we practice early in the year, like from May. In Pune, if you see, they actually practice around June, July, and they practice daily. So most of us are professional students, that's why it's very difficult to practice daily, and everybody lives in almost different parts of the city, so they have to travel almost from the different parts of the city to one location. So it's not convenient for everyone to practice on daily basis. So that's why we start early, and every weekend we diligently practice. So అంటే బ్యాండ్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇనిషియల్ డేస్లో అదే ఫీల్ ఉంటుందా? అంత definitely, yeah. వెంటనే ఫస్ట్ 2 daysలోనే గివ్ అప్ చేయాలనే థాట్? Yeah, definitely it does happen with us as well. So when we actually first tied the dhol, right, oh my god, it's so heavy. Oh, how are we going to now cope up with it? So yeah, those questions come up. Even the tunes, right, hands movement, hand reflexes, it all comes very what do I say, it looks very difficult, but the more you practice, it's with any music instrument, the more you practice, the more the better you get at it. So it's not just you do on the weekends, you go back home, you do it on the desk like that, and you practice. Once you know the tunes, you just keep practicing it, so automatically it just అంటే బ్యాండ్లో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడితే నాకు అనిపించింది ఏంటంటే ఎవరు కూడా ఇది వర్క్ లాగా ఫీల్ అవ్వట్లేదు, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ దేర్ ప్లేయింగ్ డ్రమ్. Definitely. It's like the tunes are also very interesting. Nashik Dhol, the moment that Tasha signal comes, right,
Nashik Dole, and everybody, you know, is just charged up. So it gives you that energy. It gives you that, the first hoka itself gives you that 440 ka jhatka, you know. Oh my God, now let's start. So this is actually a Ranavadya. This is actually played since Chhatrapati Shivaji Maharaj's era, and this was actually played to energize the warriors. So when you go for wars or when you celebrate any festivals, so they used to actually play Dhol Tasha since then. And then in Pune they started this Sanskriti to play in the band as well. And now if you see, there are a lot of bands all over Maharashtra, and now it is expanding in other states as well, like Hyderabad for example. ఫస్ట్ టైం మీరు నేర్చుకున్న తర్వాత ఇలా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి భక్తులందరి ముందు ఇట్లా దేవుడి ముందు ప్లే చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే ఇంతమందిలో ప్లే చేస్తున్న ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? See, I mean, it's the bhakti as well. I mean, when we are playing for the Ganesha, it's like that. वो ऐसे भक्ति के भाव भी आ जाता है, and we are, in a way, we are actually just it's just blessings, and we are just paying our respects to the deity, and the bhakta who are actually here to see us, even their utsaha to celebrate the actually festival, that also brings a lot of energy, and that also adds to our energy as well. So it's like, overall it's a great feeling altogether. Yeah, thank you. Right. Hi, what's your name? Sheetal. Yeah. Sheetal, how did you come to this band? So I came to know about this band through Instagram. So I reached out to one of the committee member called Srinivas. Then he introduced me this band. So last year I joined as a volunteer. So I supported them to to give some things and all, like water bottles and all. So after this year, I guess, I joined as a formal official member. So from May onwards, they have these practice sessions and all. So from then we are starting playing. How many members are giving you training? So we have main lead for Tasha and main lead for Dole. Like 2 leads are for Dole. But there are a few members which are from last year, so they also support us. Like they some doubts, right? We can just ask them and they can tell us what we are. Yeah. So everyone helps us, but there are like 3-4 members who are like officially lead for the learners. Yeah. What was your inspiration to come here? So I'm from Maharashtra, so I heard of this band and I was passionate about this, so I joined it. Yeah. You want to tell anything to, ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఆర్ ఎల్స్ somebody want to join this band or somebody want to play this drums, so what do you want to tell them?
So like anyone can join. There is no restrictions. Only restriction like age restrictions because these are very heavy. So whoever is like passionate about music, dance, anything, if they just want to enjoy it, right, Ganapati festival or any kind of festival, they can join it. So is there any age limit? What is the minimum age to join here? So not like a specific age limit, but if you are like, if a guy is like 15 and he is able to carry the dole, right, he can join it. Yeah. Or otherwise they can join Tasha. So this year we have like 10 or 11 years two members they are playing Tasha this year. So there is no age restrictions, but if you are able to hold the weight, you can join it. गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया जय बोलो गणेश महाराज की जय टका गाड्या సో ప్రస్తుతం మనం మిత్రాంగన్ పతంగ్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ బ్యాండ్కి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అంబరీష్ గారు. సో అంబరీష్ గారు, అయితే అసలు ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందితో ఇది స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా రన్ చేస్తున్నారు? ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 2015లో మేము స్టార్ట్ చేసినాము. అప్పుడైతే నాతో పాటు దాదాపు ఒక 10 మెంబర్స్ ఉండే. ఇప్పుడు ఈ టీం ప్రతిసారి కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే అడ్మిషన్స్ వల్ల మా దగ్గర కౌంట్ ఉంటుంది. అయితే ఈసారి మన దగ్గర దాదాపు 40 మెంబర్స్ ఉన్నారు. 40లో అందరూ మీరు చూస్తున్నారు, కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. అందరు వాళ్ళతో పాటు ఇప్పుడు ఈ వినాయక చవితి మేము వాడుతున్నామండి. సో జనరల్గా ఇట్లా వినాయక చవితి నిమజ్జనం ఈ టైంలోనే ప్లే చేస్తారా? అసలు ఏ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు? మేము నార్మల్గా ఎప్పుడైనా ఉంటే మన కల్చర్తో సంబంధించిన వినాయక చవితి కానీ, మన దగ్గర దుర్గా పూజ కానీ, లేకుంటే ఇప్పుడు మన భక్తి టీవీ వాళ్ళది కోటి దీపోత్సవం ఉంటుంది, అప్పుడు కూడా సెలెక్టెడ్ పర్ఫార్మెన్సే ఉంటుంది. మాకు చాలా పెళ్ళిళ్ళకి, కార్పొరేట్స్ లాంచ్కి చాలా పిలుస్తారు, కానీ మేము వెళ్ళము. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన మన కల్చరు ఒక తెలంగాణలో ఉండాలి, ఇక్కడ మనం దీనికి గ్రో చేయాలని స్టార్ట్ చేసినాము. కమర్షియల్ అని మాకు ఉద్దేశం లేదు. దీనికి మెయింటెనెన్స్ కానీ ఏమైనా కానీ చాలా ఎక్కువ ఉంటుంది.
కానీ కమర్షియల్ ఆస్పెక్ట్ మాకు లేదు. ఎందుకంటే వీళ్ళు వాడే వాళ్ళు ఒక్కరు కూడా 1 రూపీ కూడా తీసుకోరు. మేము నేర్పించినప్పుడు కూడా మాకు ఆశ ఉండవు మాకు ఏమైనా దొరకాలి అని. మా ఉద్దేశం ఏముందంటే మన కల్చరు ఇది, ఈ ఢోల్ తాషాకి బాగా రిచ్ హిస్టరీ ఉంది. శివాజీ మహారాజ్ ఉన్న కాలంలో ఆయనకి రాజాభిషేకం చేసినప్పుడు ఈ ఢోల్ తాషా అప్పటి నుంచి డెవలప్ చేశారు. శివాజీ మహారాజ్ ఎప్పుడైనా యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఆయన అది ఏదైనా యుద్ధం గెలిచే వెనుక ఈ వాద్యం ఉంది. దీంతో వాళ్ళ సైనికులకి బాగా ఎనర్జీ, బాగా పాజిటివిటీ వస్తుంది. అందుకే అప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా అవుతూ ఇప్పుడు మన వరకు ఇది వచ్చింది జనరేషన్స్ బై. ఈ మీ మిత్రాంగన్ పతంగ్లో చూసాము అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, అలాగే విమెన్ కూడా ఎక్కువ ఉన్నారు. సో ఏంటి స్పెషల్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఏ జెండర్ వాళ్ళైనా ఇది ప్లే చేయొచ్చు అని చెప్తున్నారు. టెక్నికల్గా మా దగ్గర అడ్మిషన్స్ 12 years నుంచి 45-50 వరకు ఉంటుంది. కానీ అగైన్ డిపెండ్స్ అపాన్ హెల్త్ కండిషన్స్. ఇంతకుముందు మా దగ్గర 60 years లేడీ ఉండే 2 years బ్యాక్. తన హెల్త్ కండిషన్ చాలా మంచిగా ఉండే. షీ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ద ఢోల్ ఫర్ 3 to 4 hours. అలాంటి స్పెషల్ ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉంటే మేము కన్సిడర్ చేయవచ్చు. కానీ ఎవరిదైనా హెల్త్ బాగుండకపోతే ఇది కట్టుకోవడానికి చాలా బరువుగా ఉంటుంది. ఒక్కొక్క ఢోల్ దాదాపు 14 to 15 kgs ఉంటుంది. ఇది 3 to 4 hours కట్టుకొని వాడాలంటే అది చాలా ప్రాక్టీస్ పడుతుంది దానికి. ఇది మా ప్రాక్టీస్ నార్మల్గా మే మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సాటర్డే సండే 3 to 4 hours మేము ఒక్కొక్క మెంబర్కి ఇది నేర్పిస్తాము. నేర్పించినాక లేయర్ బై లేయర్ ఢోల్ ఎట్లా రెడీ చేయాలి, ఈ ఒక్క ఢోల్ పాడడానికి ఆడడానికి రెడీ చేయడానికి మాకు దాదాపు 40 minutes ఇద్దరికి పడుతుంది. అయితే 2 persons క్యాన్ క్రియేట్ 1 ఢోల్. అలాంటి చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ మేము నేర్పిస్తూ ఇలాంటి ట్యూన్స్ మేమే చేయాలి. ఇది ప్రతి 2-3 performance అయినాక ఇది ఢోల్ లీఫ్, దీనికి పాన్ అంటాం మేము. ఇది కొంచెం లూజ్ అయిపోతుంది. ఇది రోప్ ఉంది, రస్సీ ఉంది, ఇది కూడా లూజ్ అయిపోతుంది. దానికి ప్రతి 2-3 performance తర్వాత మేము టైట్ చేసి మళ్ళీ వాడాలి. అది పైన వర్షం పడితే దీంతో సౌండ్ రావు. ఎందుకంటే దీనికి కొంచెం వార్మ్ వెదర్ ఉండాలి. మాయిస్ట్ ఉంటే దీనికి వాడడానికి రావు మనకు. సో ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న బ్యాండ్లో అందరూ కూడా ఫుల్ ట్రైన్డ్ వాళ్ళే ఉన్నారు? అందరు ట్రైన్ వాళ్ళే. ఇది నార్మల్గా మీరు కూడా ఇప్పుడు హర్దాకా నేను 5 minutes 10 minutes కట్టుకుంటాను అనుకుంటే ఇది చాలా మీకు నడుముకు బరం వస్తుంది, తర్వాత పెయిన్స్ వస్తాయి. మీరు ఒక్కరోజు కట్టుకుంటే నెక్స్ట్ 7 days మీకు రెస్ట్ తీసుకోవాల్సి పడుతుంది. అలా పరిస్థితి ఉంటుంది. మన జోష్లో మేము ఇప్పుడు కట్టుతున్నాం, కానీ తర్వాత మనకు అర్థమవుతుంది ఇది ఎంత డిఫికల్ట్గా ఉంది. తర్వాత దీనిది రోప్ ఉంటుంది, అది మనకు చాలా స్ట్రెచబుల్ ఉంటుంది. అది దాంతో స్ట్రెచెస్ వస్తాయి చాలా. అందుకే అది ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ట్రైన్డ్, ఇప్పుడు కంటిన్యూస్గా 4 hours కొడితే కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం రావు. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ అయింది వాళ్ళకు. ఇది స్టిక్స్ ఉంటుంది, దీనికి మేము టిప్రు అంటాం. ఆ టిప్రు కూడా కొట్టే ఇక్కడ మొత్తం స్కిన్కి ఇంజురీస్ వస్తాయి. అది ఇంజురీ వచ్చినాక ఇది మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయినాక గట్టిగా అయినాక మన చేతు రెడీ అవుతుంది అప్పుడు ఇది కట్టడానికి. అలా సో అంటే ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో వచ్చినప్పుడు అందరూ కూడా అంటే ఇంత బరువు మోయడం కానీ దాన్ని ప్లే చేయడం కానీ అందరూ స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా. సో ఆ టైంలో మీరు ఎలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మారల్ ఏమంటారు ప్రిపరేషన్ చాలా అవసరం. ఇది ఢోల్ నేర్పించడం మాకు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మోరల్గా వాళ్ళకు ప్రిపేర్ చేయడమే బాగా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈజీగా గివప్ ఇస్తారు ఒక్కొక్కసారి. అప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేసి మేము కూడా వాళ్ళకు పాత ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఇట్లానే నార్మల్గా ఉంది అని చెప్తూ వీళ్ళకు ప్రాక్టీస్ అయిపోతుంది. వాళ్ళకు కూడా ఒక 2 weeks వరకు కొంచెం భయం ఉంటుంది. అరే ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది, నాకు పెయిన్ అన్బేరబుల్ అవుతుంది, ఇది నార్మలా లేదా అని వాళ్ళకు కూడా చాలా డౌట్ ఉంటుంది. మాకు కూడా ఎక్స్పీరియన్స్ వల్ల మేము వాళ్ళకు ఈజీగా గైడ్ చేయొచ్చు. మాకు కూడా అర్థమవుతుంది ఈ నొప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ ఉందో లేకుంటే ఇంజురీ వల్ల ఉంది, అది మాకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరికైనా చిన్న కూడా సీరియస్నెస్ అనిపిస్తే మాకు ఈజీగా అర్థమవుతుంది. మేము వాళ్ళకు మనం అప్పుడే రెస్ట్ చేయమని చెప్తాం. ఒక 2 weeks కానీ 10 days కానీ రెస్ట్ తీసుకొని మెడికేషన్ తీసుకొని మళ్ళీ నార్మల్గా అయితే మళ్ళీ స్లోలీ వీళ్ళు ఇప్పుడు మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు దాదాపు 40 to 50% న్యూ మెంబర్సే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, వీళ్ళు వాడుతున్నారు, వీళ్ళు మోస్ట్లీ న్యూ మెంబర్సే. వాళ్ళకు 4 monthsలో మేము ఇచ్చిన ట్రైనింగ్ ఇక్కడ వరకు వచ్చింది. అది సో ఇంకా ఇలా చూసి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు?
ఎవరైనా నేర్చుకోవాలంటే మా అడ్మిషన్స్ నార్మల్గా మే మంత్లో స్టార్ట్ అవుతుంది. మే సెకండ్ వీక్లో మా అడ్మిషన్ స్టార్ట్ అయినాక ప్రతి సాటర్డే సండే 3 to 4 hours ప్రాక్టీస్ సెషన్స్ ఉంటుంది. దీనికి మెయిన్ కావాల్సి ఉన్న అంటే కమిట్మెంట్, డెడికేషన్, ఇంకా ఒక ఉత్సాహం మన గణపతి బప్ప వినాయకుడి కోసం అది ఉంటే చాలు. మిగతా అంది మా బాధ్యత. అది ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ న్యూ క్యాండిడేట్ who is interested to join, but only thing is that they have to give a commitment until and unless they don't learn this. ఇది వారు కూడా గివ్ అప్ ఇవ్వకూడదు. అదే మా ఉద్దేశం. నైస్ అండి. మీరు ఇంకా ఇలా ముందు కూడా ఇంకా సక్సెస్ కావాలి, ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి, ఈ బ్యాండ్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. गणपति बप्पा मंगलमूर्ति महाराज की రైట్, ప్రస్తుతం మనతో సరస్వతి కాలనీ ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఏంటి ఈ స్పెషల్? ఇది ఏంటంటే గత 18 సంవత్సరాలుగా మా సరస్వతి కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది గణనాథుని మా కాలనీ పెద్దల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 18వ సంవత్సరం. అందుగురించి కావున ఈసారి ఏంటంటే కొద్దిగా విభిన్నంగా ఉండాలి అని మహిళా ఈ బ్యాండ్ పిలిపేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కళాకారులను పిలిపేయడం జరిగింది. ఇంకొక మహిళా కళాకారులను పిలిపేయడం జరిగింది. అదేవిధంగా ఈ 18వ సంవత్సరం కాబట్టి ఈసారి 18 కిలోల లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం ఒకటి ఏంటంటే ప్రత్యేకంగా ఉన్నది. దీన్ని మా కాలనీ వాసులందరికీ మేము దీన్ని అంకితం ఇస్తున్నాము. ఈ యొక్క 18వ సంవత్సర వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను మా కాలనీ పెద్దలందరికీ అంకితం ఇస్తున్నాము ఈసారి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తుంటారు అంటే దాదాపుగా ఇలానే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా విభిన్నంగా ఉండాలని ఈ ప్లాన్ చేసినాం అనమాట. అంటే ఈ ప్రత్యేకంగా వచ్చేసి ఇది టోటల్ మట్టి విగ్రహము. మేమంతా వేసిన కలర్స్ కూడా అన్ని న్యాచురల్ కలర్స్గా వాడాము. ఇది బట్ట, దానికి సంబంధించిన వినాయకునికి వాడిన బట్ట కూడా అంతా న్యాచురల్గా ఉండాలని చెప్పి న్యాచురల్గా వాడినాం. ప్రస్తుతం మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మీ పేరేంటి? లక్ష్మీ ప్రతాప్. లక్ష్మి గారు, సో ఎలా ఉన్నాయి ఈ నిమజ్జనం ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 18వ సంవత్సరం కాబట్టి మా సరస్వతి కాలనీ యూత్ అసోసియేషన్ మా పిల్లలంతా చాలా యాక్టివ్గా చేశారు. మేము కూడా ఉమెన్ అందరము ప్రతిరోజు మేము ప్రతి పారాయణము లలిత కానివ్వండి, ఇంకా అన్ని పారాయణాలు, విష్ణు పారాయణాలు అన్నీ మేము ఎవ్రీ డే అన్నీ చదువుకొని ఆ స్వామికి పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని మాకు అయ్యగారు వస్తారు. ఆ అయ్యగారు అన్నీ చేసి పూజకు అన్ని ఆరతులు అవన్నీ ఇచ్చేసుకొని అప్పుడు కానీ మేము ప్రసాదాలు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అందరూ ప్రతి ఒక్కరు మా కాలనీ ఉమెన్ చాలా యాక్టివ్గా, చాలా సంతోషంగా కలిసిమెలిసి అందరము ఒక కోఆపరేషన్తో, కోఆర్డినేషన్తో ఉండి ఏ టైంకి వచ్చి ముందే అయ్యగారి కంటే ముందు వచ్చి మేము ఉండి ప్రతిరోజు అన్ని స్వాముల పారాయణాలు చేసుకొని మేము వెళ్ళామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. సరస్వతి కాలనీ అంటే నిజంగానే సరస్వతి అమ్మగారు ఉన్నారా అనే రీతిలో మేమంతా ఉమెన్ మాకు ఉమెన్ గ్రూప్ కూడా ఉంది. గ్రూప్లో పెట్టుకుంటాం ఏదైనా అన్నీ. మనం నెక్స్ట్ డే ఏ కార్యక్రమం చేస్తామో గ్రూప్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే అది ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం అనమాట. అది చూస్తున్నాం కదా, సరస్వతి కాలనీలో నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు. సో మరి కాసేపట్లో కూడా గణేష్ గంగ ఒడికి చేరుకోబోతున్నాడు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం. హలో ఎవ్రీవన్, ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఇక్కడ లోకల్లో ఉంటాను.
ఫస్ట్ టైం ఈ బ్యాండ్ చూడగానే ఫస్ట్ మాకు ఇది కొత్తగా అనిపించింది. కానీ ఇప్పటివరకు చెప్తున్నా, ఇప్పటివరకు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్కడే చేయలేదు. మిత్రాంగన్ పథక్ ఈ అసోసియేషన్ పేరు, బ్యాండ్ వాళ్ళ పేరు. కానీ వీళ్ళు పడే కష్టం మాత్రం చాలా బాగుంది. వీళ్ళ ఎఫర్ట్స్ కూడా అంత బ్రైట్గా అంత బాగుంది, వెరైటీగా ఉంది ఇది. కానీ ఇక్కడ ఉన్న ప్రేక్షకులకు మాత్రం మాలాంటి వాళ్ళకి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఇది. ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేయాలని ఇక్కడ లోకల్స్ కానీ ఇక్కడ ఉన్న వేరే గవర్నమెంట్ బాడీస్ కానీ వీళ్ళని ఎంకరేజ్ చేసి ఆదుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను మీడియా ద్వారా. థ్యాంక్ యూ. స్లో రైట్, చూసారు కదా, గణేష్ నిమజ్జన ఉత్సవాల్లోనే కాదు దుర్గామాత పూజల్లో కూడా అంటే రకరకాల ఫెస్టివల్స్కి కూడా వీళ్ళు ప్లే చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇవాళ మనం చూసిన ఈ కార్యక్రమంలో కూడా ఎంత ఉత్సాహంగా వాళ్ళు ప్లే చేస్తుంటే చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు, అలాగే భక్తులు కావచ్చు, అందరూ కూడా కేరింతలు కొడుతూ వాళ్ళని ఎంతో సంతోషంగా ఎంకరేజ్ చేశారు. అండ్ వాళ్ళు కూడా అలాగే ప్లే చేశారు. అండ్ ఈ బ్యాండ్ ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.